స్వప్నంలో విపత్తులు కలిగినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు కళ వచ్చిందనుకో, ఏరా నాన్న కళ వచ్చింది, కళ్ళలో నిన్ను కొడుతున్నట్టో లేదా పాము గరిచినట్టో ఏదో విపరీతంగా పడిపోయావు, ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఇది మర్చిపోవద్దు. ఆ అనుభూతి నీకు అంత బ్రహ్మాండంగా శరీరం అంతా జరుగుతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండూ అనుభవిస్తాయి. కానీ ఆ భయంలో ఒకసారి కళ్ళు తెరిచావు. కళ్ళు తెరిస్తే ఏమైంది? ఆ పాము గరిచింది ఏమైనా ఉంది అక్కడ? ఏమీ లేదు. అరే ఇది కళ అని మళ్ళీ పడుకున్నావు. అవునా కాదా? సో అది చెప్తున్నాడు. స్వప్నంలో విపత్తులు కలిగినట్టు అనిపిస్తుంది. ఎవరో కొడుతున్నట్టు, చేస్తున్నట్టు, ప్రమాదం జరిగినట్టు మనకు అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు ఉంటుంది? నువ్వు కళలో ఉన్నంత వరకు ఉంటుంది. నువ్వు కళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విపత్తు లేదు కదా. కళ కరిగిపోగానే ఆ విపత్తులు లేవు. కళ్ళు తెరిచి ఒకసారి చూడంగానే అక్కడ కనపడిన ప్రమాదం ఏది లేదు మనకి. పాము కనపడతలే. అంతకుముందు పాము కరిచినట్టు, శరీరానికి విషం ఎక్కుతున్నట్టు, నువ్వు గుండె వేగంగా కొట్టుకోవటం, ఒళ్ళంతా చెమటలు పోయటం, ఇవన్నీ జరిగినాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడంగానే అసలు అక్కడ పాము లేదు, ఈ పట్టిన చెమట ఎంత అబద్ధం రా అని అప్పుడు తెలిసింది. కాబట్టి ఇక్కడ ప్రపంచం అనే దాని కూడా అంతే పరిస్థితి. యాక్చువల్గా కళలో ఉన్నప్పుడు నీకు విపత్తి కలిగినట్టు అనిపించింది, ప్రమాదం కలిగినట్టు అనిపించింది కదా. కళ్ళలోంచి బయటికి రాగానే ప్రమాదం లేదు కదా. అట్లాగే నీవు ఈ శరీరం అనేటువంటి భావంలో ఉన్నప్పుడే కష్టాలు, సుఖాలు, తర్వాత ప్రమాదాలు, భయాలు, తర్వాత వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనే భావనలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు. ఈ శరీరం నేను కాదు, శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నేను. కాబట్టి దానికి ఏమీ లేవు, మంచి చెడులు లేవు అని నువ్వు అనుకున్నప్పుడు ఎవరి పట్ల నీకు ద్వేషము లేదు, ప్రేమ లేదు, అసలు విపత్తు ప్రమాదం లేదు. నువ్వు ఎల్లప్పుడూ కళ లేనట్టుగానే ఉంటావు. మనం కళలోకి పెడితే కదా ఇవన్నీ వచ్చినాయి మనకి. ఏరన్నా మనం పడుకుని కలగంటే కళలో ప్రమాదం కనపడింది, అప్పుడు మనం వణికిపోయాం. అసలు నువ్వు నిద్రపోలా, జాగ్రత్తలోనే ఉన్నావు. కళ వచ్చే అవకాశం లేదు కదా. అప్పుడు నీకు చెమటలు పోసే అధికారం లేదు కదా, అవకాశం. సో ఎల్లప్పుడూ నేను ఈ శరీరం కాదనే జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఇది చెప్తున్నది. మనం తినంగానే పడుకోగానే నిద్ర వస్తుంది, నిద్రలో కళ వస్తుంది, కళలో ఏదో అయినట్టుగా కళ వస్తుంది, అనుభవం. వెంటనే మనం అనుభూతి చెందుతాం. కళ్ళు తెరిస్తే ఆ అనుభూతి లేదు. ఎంతవరకు మనకు ఆ ప్రమాదం అంతా ఎంతవరకు ఉంది? మనం కళలో ఉన్నంత వరకు ఉన్నది. కళలోంచి మనం బయటకు వస్తే ఆ విపత్తు లేదు. విపత్తు అంటే ప్రమాదం. వాస్తవంగా ఏ విపత్తి లేదు. స్వప్నం ఉన్నంతవరకే ఆ బాధలు. అదే చెప్పాను ఇప్పుడు నేను. నువ్వు కళ్ళలో ఉన్నంతవరకే ఆ కష్టాలు ఉన్నాయి. కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తే లేదు. అట్లాగే సంసారం అనేది కూడా ఒక స్వప్నం. కాబట్టి అవ్వ, కొడుకు, పొలము, బర్రె ఇవి అన్నీ స్వప్నం. ఎందుకని? నీ శరీరమే ఒక స్వప్నం. దీనికి అంటుకుని వచ్చినాయి ఈ స్వప్నాలు. అర్థమైందా? ఈ శరీరం కాదనే స్వప్నంలోంచి నువ్వు బయటకు వచ్చావనుకో, శరీరం నేను కాదు అనే స్వప్నంలోంచి బయటకు వచ్చావనుకో, ఈ బంధుత్వాలన్నీ పోయినాయి. నువ్వు ఎల్లప్పుడూ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపంగా నీకు నిరూపణ అవుతుంది. ఇది తెలుసుకోవటం ఆత్మజ్ఞానం అని చెప్పబడుతోంది. కాకుండా నేను ఈ శరీరము, నన్ను 5 అడుగులు పొడుగుంటా, నల్లగా ఉంటా, పొట్టిగా ఉంటా, బట్టతలు ఉంటుంది, నాకు పెళ్ళాం ఉంది అని నువ్వు అనుకుంటున్నంత కాలం నువ్వు అనాత్మలో ఉన్నావు, భ్రాంతిలో ఉన్నావు, కళలో ఉన్నావు. కళలో కలిగిన అనుభవాలు నీకు కలుగుతున్నాయి. కాబట్టి సంసారం కూడా ఒక స్వప్నం లాంటిది. వాస్తవంగా స్వప్నం ఎలా అయితే లేదో సంసారం కూడా లేదు. కళ ఉన్నదా? కళ కళ్ళు తెరవగానే మరి పోతుంది కదరా నాన్న. అది స్వప్నం ఉండుంటే మరి కళ మనం కళ్ళు తెరిచినా కూడా ఉండాలి కదా. మెలకు రాగానే పోతుంది స్వప్నం. అట్లాగే నీకు సంసారం అనేటువంటి దానికి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఒక వాస్తవం నీకు తెలిస్తే ఈ స్వప్నం పోయింది, సంసారం అనే స్వప్నం పోయింది. నువ్వు అప్పుడే ఒకటిగానే నిలబడతావు. ఈ బంధుత్వాలు, శరీరంతో వచ్చినవి, కోపతాపాలు, రాగద్వేషాలు ఇవి ఏవీ లేవు.